ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటల్ని మనం చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తుంది, పరాక్రము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని. ఈ సన్నివేశం మనందరికీ తెలిసిందే. గిద్యోను ఎప్పుడైతే గానుగ చాటున వెళ్ళి దాసుకున్నాడో శత్రువులను చూసి, శత్రువులు వారి యొక్క పంటను, వారి యొక్క ధాన్యాన్ని అన్నిటినీ కూడా మరి ఎత్తుకొని వెళ్ళిపోయి వీళ్ళు ఏ సుఖం లేకుండా ఇశ్రాయేలీయులు అందరూ కూడా చాలా బాధతో నలిగిపోతూ ఉన్నటువంటి సమయంలో గానుగ చాటున, శత్రువులను బట్టి గానుగ చాటున దాచుకున్నటువంటి గిద్యోనుతో దేవుడు చెప్పినటువంటి మాటలవి, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని. చాలాసార్లు మనం అనుకుంటాము ఏమని అనంటే, ఇది నా వల్ల కాదు, ప్రాబబ్లీ ఇది నా కోర్టులో బాల్ కాదు, ఇది నేను చేసే పని కాదు అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడైనా నిన్ను ఒక ఉద్దేశంతో సృష్టించి ఆయన తను నీతో ఏదైతే నువ్వు కాదు అనుకుంటున్నావో ఆ పనికి నిన్ను నియమించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు కదా. బికాస్ హీ డెంట్ క్రియేట్ యూ ఫర్ అ లెస్ పర్పస్, ఫర్ అ లోవర్ పర్పస్. దేవుడు నిన్ను ఏదో చిన్న దానికి సృష్టించలేదు, ఆయన మహిమ కొరకు, ఒక గొప్ప పని కొరకు నిన్ను దేవుడు సృష్టించిన దేవుడై ఉన్నాడు. ఈ గిద్యోనుతో దేవుడు ఏ రీతిగానైతే నీకు తోడై ఉన్నాను అని చెప్పాడో దూత ద్వారా, అదే రీతిగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ ముందు ఏ పని ఉంది? బహుశా పరిచర్య భారం ఉందా, సేవా భారం ఉందా, లేకపోతే ఒక జాబ్లో దేవుడు నిన్ను ప్లేస్ చేశాడా, లేకపోతే ఒక ఇంట్లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా దేవుడు నిన్ను ఉంచాడా? అవి చేయలేనేమో అని నువ్వు భయపడుతున్నావేమో, బట్ నో, డు నాట్ ఫియర్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పనిని చేసేలా చేస్తాడు. నువ్వు ఆయన సహాయాన్ని కోరుకొని ముందుకు వెళ్ళు. God is with you. The Lord is with you as a mighty warrior and you can accomplish everything what God has in store for you. God bless you all.